నగరంలోని 58వ డివిజన్కు చెందిన మాజీ కౌన్సిలర్, మాజీ కోఆప్షన్ సభ్యులు పుట్టా నరేందర్ కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. తమ అనుచరులతో కలిసి ఆయన బీఆర్ఎస్ పార్టీ చేరగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పుట్టా నరేందర్కు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం పుట్టా నరేందర్ నివాసంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ పుట్టా నరేందర్ పార్టీలో చేరడం వల్ల 58వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ మరింత బలపడుతోందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసంతోనే పలువురు నాయకులు పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. పుట్టా నరేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వం, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అభివృద్ధి దృక్పథానికి ఆకర్షితుడై బీఆర్ఎస్లో చేరినని తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పుట్టా నరేందర్ అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మాజీ కార్పొరేటర్, మాజీ కౌన్సిలర్ మరియు మాజీ కోఆప్షన్ మెంబర్ పుట్టా నరేందర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడము మంచి వారికి స్వాగతం పలుకుతూ, మరియు మంజిత్ భాయ్ గారు మున్సిపల్ ఎంప్లాయీస్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉండే మరి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా వారికి స్వాగతం. దాంతోపాటు సిక్కు కమ్యూనిటీలో కూడా పెద్దలందరూ కూడా ఈరోజు కేవలం మాకు అధికార పార్టీ అవసరం లేదు, మాకు అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మేము తెలంగాణలో పుట్టినాం కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్కే మా మద్దతు అని చెప్పేసి ఈరోజు వారందరూ కూడా సిక్కు మత పెద్దలు మరియు పుట్టా నరేందర్ గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయినందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. వారందరూ కూడా ఏదో పదవి ఆకాంక్ష కోసం రాలేదు, కేవలం ఈ 10 సంవత్సరాలలో అభివృద్ధి జరిగింది కళ్ళ ముందు కనబడుతుంది. కరీంనగర్లో కళ్ళ ముందు కూడా ఈ అభివృద్ధి జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 నిధులు రాలే, రాష్ట్రం నుంచి ₹1 నిధులు రాలేదని చెప్పేసి ప్రజలందరూ తెలుసు. నిజంగానే ₹1 నిధులు తీసుకొస్తే జీవో చూపించాలి కదా. ₹1 నిధులు కేంద్రం నుంచి రాలేదు, రాష్ట్రం నుంచి రాలేదు. సరే, మీకు చేత కాదు, మీరు తేలేదు అనుకోండి. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ విఫలమైండు, రాష్ట్ర మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కానీ వాళ్ళు విఫలమయ్యారు. సరే, మీరు తేరు, మీతో చేత కాదు. కానీ మేము తెచ్చిన నిధులు ఇక్కడ ఉన్నాయి కదా, ఇంకా 350 కోట్లలో ఇంకా 75 నుంచి 80 కోట్ల రూపాయలు మిగిలినాయి కదా. ఆ పనులను చేయమని కూడా 2 సంవత్సరాల నుంచి ఆ పనులు చేసే చేత కాలేదు. మేము తెచ్చిన నిధులు ఆపేస్తుండ్రు, కొత్త నిధులు తీసుకురాలేదు. బండి సంజయ్ బాగా మాట్లాడుతున్నాడు. మరి రైల్వే బ్రిడ్జ్ తిగలడుపల్లది, అది మీ సెంట్రల్ గవర్నమెంట్దే కదా, దగ్గర 5.5 సంవత్సరాల నుంచి ఇంకా నడతలేదు. అదే కేబుల్ బ్రిడ్జ్ దగ్గర 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేసే కేబుల్ బ్రిడ్జి, నీకు 5.5 సంవత్సరాల నుంచి ఎందుకు మీరు రైల్వే బ్రిడ్జ్ చేయక విఫలమైనరు? ఇంకా 2 సంవత్సరాలు అయ్యే పరిస్థితి లేదు అంటే ఇక్కడ మీ చాతకాంతనం కనబడ్డది. డంప్ యార్డ్ 1 ఇయర్ కంప్లీట్ చేస్తాను, డంప్ యార్డ్ ఇంతవరకు మొదలు పెట్టలేదు. అంటే ఇవన్నీ కూడా ఇప్పటికీ నువ్వు కేంద్ర మంత్రి విఫలమైనవు. మళ్ళీ ఇప్పుడు మేము మున్సిపల్లో మేయర్ ఇస్తే పనిచేస్తా అంటున్నావు. కేంద్ర మంత్రి పెద్దదా, మున్సిపల్ మేయర్ పెద్దదా? కేంద్ర మంత్రి విఫలమైన వ్యక్తి మేయర్గా ఏం సక్సెస్ అవుతాడు? కాబట్టి ఇవన్నీ దొంగ మాటలు, మోసం మాటలు.